చెప్పండి. ఒకసారి బుద్ధ భగవానుడు భిక్షుకులు వెంటరాగా భిక్షకై కోసల దేశంలో సాల అనే గ్రామంలో భిక్షకై బయలుదేరారు. ఆ ఊరి నిండా బ్రాహ్మణులు చాలామంది నివాసం ఉన్నారు. వారంతా బుద్ధ భగవానుడు వచ్చాడని విని ఆయన ధర్మాలు అడగవచ్చని అందరూ చేరి భగవాను దగ్గరికి వచ్చి ధర్మాలు ఏంటో మాకు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు బుద్ధుడు చెప్తాడనమాట. దేహానికి సంబంధించినవి 3, వాక్కుకు సంబంధించినవి 4, ఆలోచనకు సంబంధించినవి 3, 4 ఇలా ధర్మాలు ఉన్నాయి అని. మొదటిది దేహానికి సంబంధించినది, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, మళ్ళా ఇతరులను హింసించడం, ఇలాంటివి దేహానికి సంబంధించి ఈ 3 క్రియలు. అలాగే వాక్కుకు సంబంధించినవి ఏంటంటే కఠినంగా మాట్లాడడం, దురుసుగా మాట్లాడటం, అసత్యాలు పలకటం, మళ్ళా చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ ఈ క్రియలు అనమాట. అప్పుడు మళ్ళా ఆలోచనకు సంబంధించి 4 ఎలాంటి అంటే దుష్ట ఆలోచనలు, దుష్టకర్మల లోపల మనసులో పుట్టడం, ఇతరులు ఏదైనా మనకి దానం ఇస్తే దాంతో సంతృష్టి పడక ఇంకా అంతా నాకే కావాలనే దురాశ, ఇటువంటి క్రియలు, ఇటువంటి ఆలోచనలు ఉండకుండా సత్కర్మతో సత్కీర్తితో నడవాలని బుద్ధ భగవానుడు ఇప్పుడు 3 దేహానికి, ఆలోచనకి, వాక్, ఈ అన్నిటికీ వాక్ ద్వారా కూడా ఇలాంటివన్నీ మనం చేయకూడదని ఇలా అందరికీ బోధ చేశారు. బ్రాహ్మణులు అందరూ సంతృష్టి పొంది ఎన్నో ప్రశంసలు ఇచ్చుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందంతో తిరిగి వెళ్ళారు అన్నమాట.